దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఈ దినము పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్న విధానం అంటే మనందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఆయన రాకడ బహు త్వరితముగా ఉండబోచున్నది కనుక తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలుండి రక్షించునని వాక్యం ఉంది. తన యందు భయభక్తుల గలవారికి ఆయన దాచించిన మేలు గొప్పదని ఉంది కనుక ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మని సహాయంతో ఆత్మ నడిపింపుని బట్టి దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు. మనందరము దేవుని అవయవాలై ఉన్నాము. మన దేహం దేవుని కలిగింది కనుక ఈ దేహంతో మనం ఎలాంటి కార్యాలు చేస్తున్నాము, ఈ దేహముతో దేవుణ్ణి దుఃఖపరిచే ప్రవర్తన కలిగి ఉన్నామా, ఈ దేహము దేవుడిచ్చిన దేహమును ఆయన మహిమపరిచి గణపరిచే దేహం ఉందా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినట్టే ఆ వాక్యం మనందరి జీవితాల్లో నెరవేర్పుకు రావాలి. మన దేహము దేవుని ఆలయమై ఉందని, మనము దేవుని ఆలయము అవయవాలై ఉన్నామని వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక హృదయాన్ని గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలో మనకున్న ప్రతి అవయవం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ముక్కుని గురించి, నోటిని గురించి, పెదవుల గురించి, నాలుకను గురించి, కళ్ళను గురించి, చెవులను గురించి, కాళ్ళను గురించి, చేతుల గురించి, గుండెని గురించి, ప్రతి అవయవం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కనుక ఈ అవయవాల్లో మొదటిగా హృదయాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. మన హృదయం దేవునికి అంగీకారం ఉంటే మత్తయి సువార్త 5:8 ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని ఉంది. నిజముగా నువ్వు మన దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉంటే, హృదయ శుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు మాట్లాడతాడు, కనపడతాడు. వాక్యంలో ఉన్న శ్రేష్టమైన సత్యాన్నందు మనం ప్రతిష్ఠించబడాలి. సత్యం కింద మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు. యోహాను సువార్త 1 ఆదియందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడై ఉండను కనుక వాక్యము దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యం నీతో మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడినట్టే కనుక ఈ సమయంలో మన హృదయాలు ఎలా ఉన్నాయి, మన హృదయాలు కొవ్వుబట్టి ఉన్నాయా? అందుకే 119వ కీర్తన 70వ ఉంటుంది కదా కీర్తనలో, నా హృదయం కొవ్వుబట్టి ఉందని చెప్పి లేఖనం మాట్లాడుతుంది కనుక మన హృదయాలు కొవ్వుతో నింపబడిన ఈరోజు అందరు హార్ట్ అటాక్లు వచ్చి గుండెకి స్టంట్లు వేసి ఎంతో భయంకరమైన, అందుకే హెస్కేల్ పుస్తకాలు అంటాడు 36వ అధ్యాయంలో ఏమంటాడంటే మీకు నూతన హృదయం ఇచ్చేదను, ఆ రాతి గుండెను తీసి మాంసపు గుండె ఇచ్చేదను అంటాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినయే ఈరోజు భూమి మీద జరుగుతున్నాయి కనుక ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో నా ధర్మశాస్త్రం, నా విధులను, నా ఆజ్ఞలు గైకొనకపోతే నీకు హృదయ కంపనం కలిగజేస్తాను, నీ హృదయాన్ని ఆవేదనకు అప్పగిస్తాను అన్నాడు. కనుక ఈరోజు నీకు హార్ట్ అటాక్ రావటానికి నీ హృదయంలో ఉన్న కొవ్వేంటో నువ్వు తెలుసుకొని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుందాం. ప్రతిరోజు ఒక్కొక్క అవయం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడింది, ఎందుకు మన చెవులు, దేవుడు మనకి చెవులు ఎందుకు ఇచ్చాడు, కళ్ళు ఎందుకు ఇచ్చాడు, ముక్కులు ఎందుకు ఇచ్చాడు, ముక్కు ఎందుకు ఇచ్చాడు, నోరు ఎందుకు ఇచ్చాడు, పెదాలు ఎందుకు ఇచ్చాడు, నాలుక ఎందుకు ఇచ్చాడు, ఈ అవయవాల్లో ఉన్న ఆశీర్వాదాన్ని మనం తెలుసుకుంది. వీటన్నిటిని బట్టి మనం ఒక దినము దేవునికి లెక్కప్ప చెప్పాలి. 2 కొరింథీయులకు పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. నీ దేహముతో నువ్వు మంచి చేసిను చెడు చేసిను క్రీస్తు న్యాయంపీఠం ఎదుట మనం నిలబడబోతున్నాం కనుక నీకు ఇచ్చిన ఈ అవయవాల్లో ఏ అవయవంతో నువ్వు ఎలాంటి కార్యాలు చేసావు, మంచి చేసావా చెడు చేసావా? మంచి చేస్తే దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను పరలోకానికి నడిపిస్తాడు. చెడు చేసి దేవునికి దుఃఖం కలిగించే క్రియలు మనలో ఉన్నాయా, నిత్య నరకానికి నెట్టుకుంటూ తీసుకెళ్తాడు. జాగ్రత్త. నేను క్రైస్తవులము, మేము బీసీ సర్టిఫికేట్ ఉన్నాం, మేము మందిరానికి వెళ్తాం, మేము దశంభాగాలు ఇస్తాం, మేము ఉపవాసాలు ఉంటాం, మేము భక్తి గల బిడ్డలు అని మనం చెప్పుకొని మురిసిపోతూ తెల్లని బట్టలు వేసుకొని పరిశుద్ధ ఆత్మను చప్పట్లు కొట్టి ఆత్మ ఉందని భాషలు మాట్లాడి దేవునికి నచ్చిన క్రియలు మనలో లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టాల్సి వచ్చింది ఒక దినం దేవుడు ఎదుట నిలబడినప్పుడు. కనుక నీ హృదయాన్ని గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు. నీ హృదయంలో ఉన్న శుద్ధిని బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు కనపడతాడు. ఆనాడు మోషేతో మాట్లాడలేదా? ఆనాడు అబ్రహాంతో మాట్లాడలేదా? యాకోబుతో మాట్లాడలేదా? ఇస్సాకుతో మాట్లాడలేదా? ఆది అపోస్తులతో మాట్లాడలేదా? నీతో నాకు ఎందుకు మాట్లాడే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానన్న చెప్పిన దేవుడు ఎందుకు మాట్లాడతాడు. ఎలీషాలతో మాట్లాడాడు, మనతో ఎందుకు మాట్లాడు? మన ప్రవర్తన సరిగా లేదు. మనం క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, మేము బీసీసీలని చెప్పుకుంటున్నాం. దేనికి? నిజమైన భక్తి లేకుండా, సత్యవంతులు ప్రతిష్ఠించబడకుండా, లోకాశల్లో ఉండి క్రైస్తవులుగా ఉంటూ క్రైస్తవ జీవితానికి మాదిరికరమైన జీవితం జీవించకుండా
వేషాన్ని వేసుకుంటూ లోకంలో కలిసిపోతూ లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించలేని మనం క్రైస్తవులను చెప్పుకోవటానికి అర్హులం కాదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుని చెప్తున్నా. ఇంకా మన ముందు ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల్లో కొత్త వైరస్ భూమి మీద పర్లు దేవుడు పంపిస్తున్నాడు. లోకం మీద కొత్త వైరస్ రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ 5 మాసాల్లో ఎంతమంది లెగిసిపోబోతున్నారు. మరణం కిటికీలు ఎక్కుతుంది. ఇర్మీయా పుస్తకం 9వ అధ్యాయం ఉంది. కనుక జాగ్రత్త. నువ్వు మరణము రాకముందే సిద్ధపడు దేవుని రాకడకు. మరణం వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళే అవకాశాలే లేవు. ఎందుకంటే లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పేదవాడి గురించి ఉంది ఉపమానం. ఆ ఉపమానాన్ని చూసైనా నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ సమయంలో దేవుడు దేవుని చిత్తానుసారం నడిపించబడుదుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.